హౌస్‌కి వాడుకుంటే తక్కువ బడ్జెట్‌లో అన్నప్పుడు స్టీల్ ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకోలేం. ఇలాంటి ప్లాస్టిక్ ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకుంటాం. అదే స్టీల్ ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకోవాలంటే బడ్జెట్ అనేది చాలా అవుతుంది. సో, తక్కువ బడ్జెట్‌లో అన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలాంటి ప్లాస్టిక్ ట్యాప్స్ అనేవి యూజ్ చేసుకోవాలి. వీటికి ఎంత కాస్ట్ అవుతుందంటే మీకు ఇక్కడ మొత్తం ఒక సింగిల్ బెడ్‌రూమ్ హౌస్‌కి టోటల్‌గా ఎంత ఖర్చయిందనేది మీకు చెప్తాను. అలాగే ట్యాప్స్‌కి కానీ వీటిలో అలాగే ఇందులో కూడా స్టీల్ ట్యాప్ అనేది ఒకటి తీసుకోవడం జరిగింది. కిచెన్‌లో షింక్ దగ్గరకనమాట. అలాగే షవర్ దగ్గర కూడా స్టీల్‌దనేది ఒకటి తీసుకోవడం జరిగిందనమాట. సో, ఇలా వీటన్నిటికి కలిపి ఎంత బడ్జెట్ అయింది? వీటిని ఇన్‌స్టాల్ చేయడానికి ఎంత కాస్ట్ అనేది తీసుకున్నారు అనేది ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఇక్కడ మీరు చూస్తున్న ట్యాప్ ఏదైతే ఉందో, ఈ ట్యాప్ అనేది ఒక ట్యాపు రూ. 100 అనేది తీసుకోవడం జరిగింది. వీటిలో ఇంకా చాలా కంపెనీలనేవి ఉంటాయి. కంపెనీని బట్టి కొంచెం రేట్ అనేది అటు ఇటుగా మారుతూ ఉంటుంది. తక్కువ బడ్జెట్‌లో అన్నారు కాబట్టి మనకేంటంటే స్టీల్‌వి అవి ఉపయోగించుకోలేమండి. స్టీల్‌వి అవి ఉపయోగించుకుంటే కాస్ట్ అనేది చాలా అవుతుంది. ఆల్మోస్ట్ మీకు ఇలాంటి ఒక ట్యాప్ వచ్చేసరికి 250 లేదా రూ. 400 వరకు కూడా పడుతుందనమాట. వాటిలో బ్రాండ్స్ ఉంటాయి. బ్రాండ్స్‌ని బట్టి అనమాట. స్టీల్‌వి అయితే అంత కాస్ట్ పడుతుంది. సో, మనకేంటంటే తక్కువ బడ్జెట్‌లో అనుకున్నాం కాబట్టి ఈ విధంగా ప్లాస్టిక్‌వి గనుక మనం యూజ్ చేసుకుంటే ఒక రూ. 100లోనే ఈ ట్యాప్ అనేది మనకు వచ్చేస్తుందనమాట. ఇలాంటివి మనం బాత్రూమ్స్ అన్నిటిలో కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ట్యాప్ ఒకటి ఇచ్చాడు. ఈ ప్లేట్ ఒకటి ఇచ్చాడు. అంతే ఇందులో వచ్చిందయితే. ఇంకా ఇందులో ఇది వచ్చేసరికి 2 వే ట్యాప్ అండి. దీని ప్రైస్ వచ్చేసరికి రూ. 440 చొప్పున అయితే మాకైతే తీసుకోవడం జరిగింది. ఈ బాత్రూమ్స్ దగ్గర మనకేంటంటే యూజ్ చేయడం జరుగుతుందనమాట. మొత్తం 2 బాత్రూమ్స్‌కి 2 2 వే ట్యాప్స్ అనేవి తీసుకోవడం జరిగింది. మొత్తం 2 బాత్రూమ్స్ అండి. ఒకటి అటాచ్డ్ బాత్రూమ్, ఒకటి వచ్చేసరికి కామన్ బాత్రూమ్. ఈ రెండిట్లో కామన్‌గా యూజ్ చేసిన ట్యాప్స్. షింక్ దగ్గరికి స్టీల్‌ది అయితే ఒకటి తీసుకున్నామండి. ఇవి కూడా చాలా రకాల బ్రాండ్స్ ఉంటాయి. బ్రాండ్స్‌ని బట్టి మనకి కాస్ట్ అనేది ఉంటుంది. సైజెస్ కూడా ఉంటాయి అన్నమాట. చిన్న సైజులో ఉండేది స్టీల్‌ది అయితే ఒకటి తీసుకున్నాం. దీని కాస్ట్ వచ్చేసరికి రూ. 850 తీసుకున్నాడు దగ్గర ఒక ట్యాప్. అందుకే ప్లాస్టిక్ యూజ్ చేసుకుంటే మనం తక్కువ బడ్జెట్‌లో అయిపోతుంది. స్టీల్‌కి వెళ్తే మటుకి మీకు అరౌండ్ ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్న సామాన్లే రూ. 10,000 దాకా కాస్ట్ అనేది పడుతుంది స్టీల్‌వి తీసుకుంటే. ఇలా ప్లాస్టిక్‌వి ప్లస్ కొన్ని మనకి ఇంపార్టెంట్ అయినవి స్టీల్‌వి అవి ఇవి తీసుకొని కొంచెం బడ్జెట్‌లో చేసుకున్నాం కాబట్టి ఓన్లీ మెటీరియల్ వరకే అయిన ఖర్చు రూ. 4,000 అనేది ఖర్చు అనేది అవటం జరిగింది. ఇక్కడ చూసిన ఈ మెటీరియల్ అన్నిటికీ కలుపుకొని. అలాగే ఇక్కడ చూస్తున్న షవర్ కిట్ ఏదైతే ఉందో ఈ మొత్తం ఈ షవర్‌కి సంబంధించింది కూడా ఇది ఒకటి స్టీల్‌ది అయితే తీసుకోవడం జరిగింది. వీటిలన్నిటికీ కలిపి మెటీరియల్‌కి అయిన బడ్జెట్ రూ. 4,000. అలాగే ఈ మొత్తం ఇన్‌స్టాల్ చేసినందుకు రూ. 2,500 అనేది తీసుకోవడం జరిగింది. ఇందులో ఎటువంటి మిక్సర్ వాల్స్ అనేవి లేవండి. మిక్సర్ వాల్స్ అనేవి ఉన్నట్లయితే మనకి ఓన్లీ ఒక మిక్సర్ వాల్ బిగించినందుకే రూ. 1,500 అనేది ఛార్జ్ అనేది చేయడం జరుగుతుంది. సో, మిక్సర్ వాల్ ఏమీ లేకుండా సింపుల్‌గా ట్యాప్స్, షవర్స్ ఇలాంటివి యూజ్ చేసుకుంటేనే ఫిట్టింగ్‌కి రూ. 2,500, మెటీరియల్‌కి మొత్తం రూ. 4,000 మొత్తం కలుపుకొని రూ. 6,500 అనేది ఫైనల్ బడ్జెట్ అనేది అవటం జరిగింది. ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్‌కి టోటల్‌గా ట్యాప్స్‌కి అయిన ఖర్చు అనమాట. సో, ఎవరైనా సరే సింపుల్‌గా తక్కువ బడ్జెట్‌లో ట్యాబ్స్ అనేవి ఫిట్టింగ్ అనేది చేసుకోవాలి అనుకున్నట్లయితే ఇలాంటి మెటీరియల్ అనేది యూజ్ చేసుకుంటే మాత్రమే మీకు కాస్ట్ అనేది తక్కువ పడుతుందనమాట. మీకు ఫ్యూచర్‌లో ఎస్ఎస్ స్టీల్ ట్యాబ్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసుకుంటే వాటికి ఎంత ఖర్చు అవుతుంది అనేది కూడా నేను ఒక వీడియో అనేది చేసి పెడతాను. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ అయితే ఇంతే. వీడియో నచ్చింది అనుకున్నట్లయితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం గనక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఆల్‌లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.